కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు, బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న కార్యకర్తలు, భారీ కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ, పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే ఏకైక నాయకుడు నారా లోకేష్ అంటున్న మాజీ ఎమ్మెల్యే వర్మ, విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తూ పరిశ్రమల స్థాపన కోసం పాటుపడుతున్న పార్టీ భవిష్యత్తు రథసారథి లోకేష్ అని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. కలుపుకోవడం జరిగింది. ఈరోజు భవిష్యత్ రాష్ట్ర రథసారథి యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని నిలబెట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్య కారకుడైన నారా లోకేష్ గారికి ఈరోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో మరి ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు 10 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న నాయకుడు. ఏ పార్టీలో అయినా ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా ఆ పార్టీ యొక్క ఇష్టం. అదేవిధంగా ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు దానికి కావలసిన అర్హతలు, దానికి కావాల్సిన కష్టం, ఇవన్నీ అర్హతలు ఉండాలి. ముఖ్యమంత్రులు నిర్ణయించేది పార్టీలు నిర్ణయిస్తాయి తప్పితే మేము నిర్ణయించేది కాదు. మేము కోరేది తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఈ పార్టీకి భవిష్యత్తు రథసారథిగా తెలుగుదేశం పార్టీకి ఒక ఆశాకిరణం నారా లోకేష్ గారు అని చెప్పి యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబం, రాష్ట్ర కుటుంబం కోరుకుంటుంది. ఆయన పడిన కష్టం 2019, 2024లో పార్టీ కోసం యువగలం పాదయాత్రలో పడిన కష్టం 3000 కిలోమీటర్లు. అదేవిధంగా పార్టీలో చాలా రకాల కొత్త విధంగా టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసి ఇన్సూరెన్సులు పెట్టి పార్టీ కార్యకర్తలు ఆదుకున్న విధానం, పార్టీకి మెంబర్షిప్ చేసిన విధానం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని లోకేష్ గారి నాయకత్వంలో ఆయన యొక్క శ్రమతో నిలబెట్టింది ఈరోజు. అంచేత అటువంటి లోకేష్ గారి నాయకత్వం భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ రథసారథిగా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ముందుకి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రులు నిర్ణయించే స్థాయిలో అవి మావి కాదు. ఎవరు ముఖ్యమంత్రులు నిర్ణయించాలన్నా ఆ పార్టీ యొక్క అధ్యక్షుల నిర్ణయాల మేరకు, ప్రజల అభిష్టం మేరకు ఉంటుంది తప్పితే అది కూడా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అవ్వాలంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతోమంది ప్రజల గుండెల హృదయాల్లోంచి బయటకు వచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు.